ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గోదావరికంలోని కేసీఆర్ కాలనీ, సాయినగర్, ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాలలో పర్యటించిన సిపిఎం నాయకులు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 25 సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న తాము అభివృద్ధికి ఆవడ దూరంలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డింగులు ఉన్న ప్రాంతాలలో మాత్రమే రోడ్లు వేశారని, తమలాంటి నిరుపేదలు నివాసం ఉండే కాలనీలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీస వసతులు కరువై తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయని స్థానికులు తమ గోడును వెళ్లబోస్తున్నారు. సిపిఎం నాయకులు మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికంగా నెలకొన్న సమస్యలన్నింటినీ పాలకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. నిరుపేదల నివాసం ఉండే కాలనీల పట్ల అధికారులు, పాలకులు చిన్నచూపు చూడడం సరైంది కాదని ఖండించారు. ఈరోజు సిపిఎం పార్టీగా సాయినగర్ కాలనీలో తిరగడం జరుగుతూ ఉంది. దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజలు, అట్టడుగు ప్రజలందరూ కూడా పనులు చేసుకొని బతికేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకున్నారు, కరెంట్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళకి సంబంధించిన రోడ్ల విషయంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తక్షణమే ఈ రోడ్లు ఏవైతే సాయినగర్ కాలనీకి సంబంధించిన గల్లీ రోడ్లు కానీ, మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాటర్ సమస్య ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ వరకు బాగా ఎత్తు ఉన్నది. ఆ ఎత్తుకు వాటర్ ఓని పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటరు, మంచినీళ్ళకు సంబంధించిన అంశాన్ని కూడా వీళ్ళు ఆవేదనతోటి వ్యక్తం చేయడం జరిగింది. వర్షం వస్తే డ్రైనేజీ జామ్ అయ్యి రోడ్ల మీదకి వెళ్ళి రోడ్ అంతా కొట్టుకుపోయిన పరిస్థితి ఇప్పుడు మాకు కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది. కమిషనర్ గారు దయచేసి పాలకులు, ఇక్కడ 25వ డివిజన్ల అధ్యక్షులు దానికి సంబంధించిన అంశాల మీద, ఈ రోడ్లకు సంబంధించిన అంశాల మీద తక్షణమే స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కమిషనర్, మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరపల్లి రాజమౌళి, టి రాజేశ్వరచారి, నందినారాయణ, సాయినగర్ కాలనీ వాసులు బాలయ్య, జంపయ్య, ఎండి అస్లాం, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.